నమస్కారం ప్రజలరా. మన పార్టీలో బాగా క్రియాశీలకంగా అన్నకు ఎప్పుడు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, అదేవిధంగా మన అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పి మనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా కొద్దిగా నా మీద కోపం ఉన్నప్పటికీ మన అన్నయ్య అమ్మంటి రాంబాబు కాబట్టి, సరే అమ్మంటి రాంబాబు గారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సర కాలం పూర్తయిందని చెప్పి ఒక వీడియో చేసినాడు. ఎందుకంటే మనం ఏ విధంగా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలా, ఏ విధంగా మనకు వ్యూస్ రావాలా, ఏ విధంగా సబ్స్క్రైబర్లు పెరగాలా, ఏంది విషయం, ఏంది కథ అని అన్న చెప్పటం జరుగుతూ ఉండదు. సరే ఒకసారి అన్న ఏం మాట్లాడుతున్నాడు, అన్న మాటల్లోనే విని మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. అంటే అన్నకు తెలిసినంత మనకు తెలియకపోవచ్చు, అన్నకు ఉండేటువంటి విషయ పరిజ్ఞానంలో నాకంత ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే పెద్దవారు మంత్రిగా పనిచేసినారు, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా గుంటూరులో ఉండేటువంటి ప్రజానీకం అందరూ అన్నతో ఏ విధంగా ఉంటారు, ఏది వ్యవహారం అందరికీ తెలుసు. కాబట్టి ఒకసారి పెద్దోడు కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాటల్లోనే విని మనం ఆ తర్వాత వీడియోని విశ్లేషణ చేద్దాం. చెప్పన్నా. నేను యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేశాను. లాంచ్ చేసినప్పుడు జనరల్గా ఎంత ఒక 1000 మంది 2000 మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ రోజుకి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా నేను ఒకసారి చూస్తే 33,710 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సంతోషం. 33,000 మంది సంతోషం, మంచిదే కదా. ఏదైనా కూడా మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం, వ్యూస్ తక్కువ ఉన్నాయి అంటాడు. సరే వ్యూస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనమైతే ఎక్కడా కూడా ఆపేది పని అయితే లేదు. అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మనకు 11 వ్యూస్ వచ్చినా కూడా 11 వచ్చినా కూడా మనం ఎక్కడా కూడా ఆగాల్సిన పనిలే. మనం ముందుకు పోవాలి. మన లక్ష్యం ఏంది? అన్నను ప్రధానమంత్రిని చేయడమే మన లక్ష్యం. అందుకోసం అని చెప్పి మనం ఈ 11 మందే చూశారు, ఈ ముగ్గురే చూశారు, ముగ్గురు 11 సార్లు చూశాడు, 33 వ్యూసే వచ్చినాయంటే కుదరదేడా. మనం ఖచ్చితంగా మనం అయితే ముందుకు గమ్యం చేరుకోవాలి. మనం చెప్పు, బాగా మంచి మాట కరెక్ట్గానే చెప్పినావునా, చెప్పు. సబ్స్క్రైబర్స్ ప్రధానం కాదు, కానీ నేను సుమారుగా 381 యూట్యూబ్లు అంటే ఎపిసోడ్స్ చేసి నేను దీనిలో అప్లోడ్ చేశాను. 381 వీడియోలు చేసినాడు ఒక సంవత్సర కాలంలో. అంటే పెద్ద ఘనత. అంటే నీకు ఇప్పుడేం అవార్డు ఇవ్వాలా, లేకపోతే ఏం అవార్డు ఇవ్వాలి నీకు? 381 వీడియోలు నేను ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసినాను అని చెప్తున్నావే. ఏనాడైనా సరే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని చెక్ డ్యాములు కట్టాను, ఇన్ని చెరువులకు మరమ్మతులు చేసినాను, పోలవరం ఇన్నిసార్లు సందర్శించినానని ఏనాడైనా చెప్పినారా అమ్మంటి రాంబాబు అన్న? మీరు దేనికన్నా ఈ విధంగా మాట్లాడతారు ఎందుకు? ఏం అవసరం? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, తద్వారా నీకేదో ఆర్థికంగా ఒకరు బలపడదాం అనుకుంటున్నావా? నీ దగ్గర లేని లెక్క, లేకంటే ఎందుకు? ఇప్పుడు ఏమి సమాజానికి ఏమి చెప్దాం అనుకుంటున్నావు? 381 వీడియోలు చేసినాడంట. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా సత్తెనపల్లి నియోజకవర్గానికి నేను ఈ విధంగా అభివృద్ధి చేసినానని ఏ ఒక్క వీడియోలైనా చెప్పినావా? మన జగనన్న అధికారంలో ఉంటే మేము నా శాఖకు నేను ఈ విధమైనటువంటి పనులు తీసుకొని వచ్చి చేసినాను, జగన్ గారి దగ్గర ఒప్పించుకున్నాను, ఈ నియోజకవర్గాల్లో ఈ విధంగా నా శాఖకు సంబంధించి నేను చేసినానని ఏనాడైనా చెప్పినావా అమ్మంటి రాంబాబు అన్న? దేనికన్నా మింగుతున్నారన్నా జనాలు, మామూలుగా కాదు. చెప్పు. ఈ సంవత్సర కాలంలో అంటే సుమారుగా రోజుకి 1 కన్నా మించే చేశాను అన్నమాట. అంటే సాధ్యమైనంత వరకు నా అభిప్రాయాలు, అసలు నేను ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను, దీని ఆశయం ఏమిటి అనేది కూడా మీకు చెప్పాలి. రోజుకు ఒక వీడియోకు మించి చేసినాడంట. సింపుల్, ఏమీ లేదు. నేను తరచూ మీడియాలో కనిపించేటటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ని. అయితే తరచూ కనిపించేవాడిని అయినంత మాత్రాన రోజు నేను టీవీలో మాట్లాడడానికి అవకాశం ఉంది అంటే మనకు దొరకదు. అంటే అర్థం చేసుకోండి, సబ్జెక్టు కూడా రోజు దొరకదు, రోజు టీవీలోకి వచ్చి మాట్లాడలేను. అంటే మనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ రాంది మనం ఇంట్లో నుంచి బయటికి రాం కదా. తాడేపల్లి ప్యాలెస్లోంచి పేపర్ వచ్చి దాన్ని జిరాక్స్ తీసుకొని వచ్చిన తర్వాతనే సొక్కా వేసుకుంటాం, ఆ తర్వాత బయటకు వచ్చాము తప్ప మనం చేసేది ఏముండదు. అది ఎవడికి తెలియదు, అది అందరికీ తెలిసిందే. ఎవడైనా సరే మన పార్టీ నుంచి పక్క పార్టీలు లేకపోయిన వాళ్ళు కానీ, మన పార్టీలో నుంచి ఇంక వద్దురా రాజకీయాలని విరమించుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే చెప్పే మాట ఏంది? మాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాతనే మేము బయటకు వచ్చి ప్రెస్ మీట్ ముందు మాట్లాడతాం, మాకు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో అవే మాట్లాడతాం, మేము వేరే మాట్లాడడం అని చెప్తారు అందరూ. నువ్వేం కొత్తగా ఏం చెప్పక్కర్లా, చెప్పు.
పర్సనల్ ఒపీనియన్స్ కాడికి వద్దాం. నువ్వు పర్సనల్ ఒపీనియన్స్ నువ్వు పెట్టుకో రాంబాబు అన్న. ఎవడు కాదంటున్నాడు? ఎవరున్నా కాదన్నారా నిన్ను? నువ్వు అన్ని వీడియోలు పెట్టినైనా రాష్ట్ర ప్రజానీకానికి చూపి. ఒక ఆయన గోరెంట్ల మాధవ్ చూపించాడు, నీ యొక్క మాటలు అందరూ విన్నారు, సంజన సుకన్య అది నైనా మసాజులన్నీ అక్కడ ఇక్కడ అది ఇది అని చెప్పి నువ్వేమి చూపించావు అనుకోవడావు. ఒకడు గోరెంట్ల మాధవ్ చూపించినాడు, రాష్ట్రం అంతా దేశవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళందరూ చూశారు. ఒక పార్లమెంటు సభ్యుడు చేసినటువంటి ఘనకార్యం నువ్వు చూపి ఏం చూపించావు? దానితో పాటు నేను అగ్రికల్చర్కి వెళ్ళినప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినవి, అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి, అంటే రాజకీయాలకు సంబంధం లేకపోయినా. మీకు ఆశ్చర్యం ఏంటంటే రాజకీయాల కన్నా కూడా నేను ఒక ఆమ్లెట్ వేసి దాన్ని అప్లోడ్ చేస్తే 1,40,000 మంది చూశారు. ఇది ఈడ బాగా వినండి మీరు. మన అమ్మని రాంబాబు అన్న ఒక ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ వేసినటువంటి వీడియోని దాన్ని యూట్యూబ్లో పెడితే 1,40,000 మంది చూశారంట. ఇంతకన్నా గొప్ప, ఇంతకన్నా కీర్తి, ఇటువంటి గౌరవం, ఇటువంటి ప్రతిష్ట మనకి ఏడైనా దొరుకుతుందా? ఆమ్లెట్ వేస్తే 1,40,000 మంది చూసినారు అంటే ఏం మాట్లాడుతున్నావు? ఏంది రాంబాబు అన్న ఇది? ఏంది కర్మ? ఎవడికి అవసరం అంట? నువ్వు ఆమ్లెట్ వేసుకో, లేదంటే బిర్యానీ చేసుకోయా? ఎవడొద్దన్నాడు? ఆ వీడియోలే చేసుకో, ఆ వీడియోలే పెట్టుకో. ఎవడన్నా కాదన్నాడా? ఎవడన్నా కాదన్నాడా? మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఏందిరా ఇంత గలీజ్గా మాదిరి తయారవుతున్నాడు? ఆమ్లెట్ వేస్తే 1,40,000 వ్యూస్ వచ్చినాయంటమైంది, నేను సంవత్సర కాలంలో 381 వీడియోలు చేసినానంటమైంది, ఈ వ్యవహారం ఏంది? నాకు 11 వ్యూస్ వచ్చినాయని చెప్పుకోవటం ఏంది? మళ్ళా తర్వాత సాక్షి ఈశ్వర్ గారు నాకు 34 వ్యూస్ వచ్చినాయని ఓడంటం ఏంది? ఎవడికి కావాలి ఎన్నీనో? ఏం అవసరమో చెప్పు నువ్వేందో. ఆమ్లెట్ కాకంటే ఇంకొక వీడియో చేయనైనా ఎవడొద్దన్నాడు? నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకునే వీడియోలు కూడా పెట్టు. కారు స్టార్ట్ చేసేటప్పటి నుంచి మళ్ళీ కారు ఆఫ్ చేసేదాకా ఏంది కథ, ఏంది వ్యవహారం అని పెట్టు. ఎవడన్నా వద్దన్నాడా? గోరెంట్ల మాధవ్ చూపించినాడు, చూశారు. కర్మ తప్పుతుందా? నువ్వేం చూపించావు కూడా నువ్వు కూడా చూపి. అటైనా ఆమ్లెట్ వేసే చూపించినాను, 1,40,000 మంది చూసినారు అంటున్నావు. ఇంకా స్నానం చేసేది, గుడ్డలు వేసుకునేది కూడా చూపి. ఇంకా ఎక్కువ చూస్తారు. నీకు ఆ వ్యూవర్షిప్ కావాలనుకుంటే తప్పే ఉండదా? అంటే రాజకీయాల కన్నా కూడా రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి వివిధ అంశాల మీద కూడా ప్రజలు దృష్టి పెడతారు అనేది నా అభిప్రాయం. నేను వ్యవసాయం చేసినా కూడా దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఏం వ్యవసాయం చేసావు? పోయి ఏమన్నా పార పని చేసావా? లేదంటే ఏమన్నా పొలాలకి చెట్లకి నీళ్ళు పెట్టావు? కట్టే ఒకటి చేపట్టుకొని పోయి ఇది బాగుండదు, అది బాగుండదు. సరే, అది నీ పర్సనల్ విషయం అమ్మంట రాంబాబు గారు, నేను దాని గురించి ఏమల్లా. కాకంటే ఏంటంటే నువ్వు మన పార్టీ వాడివి, సరే మనకు సంబంధించినటువంటి వ్యక్తివి, నేనంటే కొద్దిగా నీకు ఇది కూడా అంటే ఇది ఏమైనా మన పార్టీలో ఉండేటువంటి వాడివి. కాకంటా ఉంటే నా మీద ఒక రవ్వ కొంగిర అంటావు, కానీ మంచోడివే, మనిషివి, నిన్నేం కాదనలా. కాకంటే ఏంటంటే ఆమ్లెట్ వీడియోలకు 1,40,000 వ్యూస్ వచ్చినాయి. ఇంకొక రకమైన వీడియోలు తెచ్చా ఇంకా ఎక్కువ వచ్చాయి. చెయ్యి, నువ్వు చేస్తావు, నాకు తెలిసిలే, కానీ చెయ్యి. అమెరికా వెళ్ళినప్పుడు నేను యాపిల్ పికింగ్ చేసినా దానికి వస్తున్నాయి. ఇలా రాజకీయాలతో పాటు మిగతా విషయాల మీద కూడా దృష్టి మరల్చినప్పుడు ఖచ్చితంగా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజానీకం, అభిమానులు కానీ మిత్రులు కానివ్వండి, అందరూ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకటి. రెండో అంశం ఏంటంటే మనం ఏంటి, మన కార్యక్రమం ఏంటి, మనలో విభిన్నమైన కోణాలు ఏంటి అనేది ప్రజలకు మనం తెలియపరచడానికి ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. ఆ విషయంలో నేను కొంతమేరకు విజయం సాధించానని నేను అనుకుంటాను. కొంతమంది విమర్శకులు, నా మిత్రులే, మంచివాళ్లే, వాళ్ళు ఏమంటారంటే ప్రతి చిన్న విషయాన్ని నువ్వు అప్లోడ్ చేస్తున్నావు, నువ్వు అమెరికా వెళితే అమెరికాలో సరుకులు కొనుక్కునేది కూడా నువ్వు అప్లోడ్ చేసావు, లేదు యాపిల్ పికింగ్ కూడా నువ్వు అప్లోడ్ చేసావు, ఇవన్నీ అవసరమా? యూఆర్ ఏ సీరియస్ పొలిటీషియన్ కదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, అవి కొద్దిగా చౌకబారుతనంగా ఉన్నాయి అని అన్నారు. నువ్వు సీరియస్ పొలిటీషియన్ అని ఎవరు అనుకోవాలా? నువ్వు పెద్ద కమీడియన్వే అనుకుంటున్నారు, నువ్వేమన్నా అనుకుంటున్నావు. నేను పెద్ద సీరియస్ పొలిటీషియన్ని, నా అటువంటి పొలిటీషియన్ ఒకడు లేడు అని నువ్వు అనుకుంటా ఉంటే అది పొరపాటు రాంబాబు అన్న. నువ్వు పెద్ద కమీడియన్ పొలిటీషియన్వి, నువ్వు కమీడియన్వి, నిన్ను వాడుతున్నారు, నీకు అర్థం కావడం లే పని. నువ్వు ఎందుకు ఈ విధంగా ఇటువంటి వీడియోలు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఓయమ్మ లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు ఉన్నారు, లక్షల వ్యూస్ వచ్చే వాళ్ళు ఉన్నారు. మన సాక్షి ఛానల్ కన్నా ఎక్కువ ఎవరికి రావు అనుకో, అది వేరే విషయం, నేనేం దాని గురించి ఏమన్నాంలా. కానీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడాల. నేను సంవత్సర కాలంలో 381 వీడియోలు పెట్టాను,
నాకు ఆమ్లెట్ వచ్చాయి, నాకు 1,40,000 వ్యూస్ వచ్చినాయి, ఇవన్నీ చెప్పలా ఎవరు. మన గమ్యం ఏంది, మనం దేనికోసం యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించినావు, నువ్వు ఎందుకు ప్రారంభించినావు, నువ్వు మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతోనే నువ్వు యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించినావు. దానికోసం నీ గమ్యం ఎక్కడ, అన్న ప్రధానమంత్రి కావాలా, నువ్వు ట్రెక్కింగ్ చేసేటి, పొలాలు లేకపోయేటి, ఓకే నీ దినచర్య, ఒరే అమ్మన్ రాంబాబు గారు కూడా పొలాలు లేకపోతాడు, ఓకే బాగానే ఉన్నది, నేను కాదనలా. మళ్ళా చెప్పుకోవటం ఏంది చేసినటువంటి ఘనత. ఈ ఘనత ఏదో మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప అభివృద్ధి పనులు కానీ, తెచ్చినటువంటి కంపెనీలు కానీ, కట్టినటువంటి రాజధానులు కానీ, కట్టినటువంటి పోలవరాన్ని కానీ ఏనాడైనా సరే రాష్ట్ర ప్రజానికానికి వివరించేటువంటి ప్రయత్నం అయినా సరే ఈ అమ్మన్ రాంబాబు గారు చేసినారా? ఏ రోజు చేయలే. ఎందుకు? ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడడం. ఎక్కడైనా సరే మనకు 10 రూపాయలు వస్తుందంటే మన పాలేరుగాళ్ళు, చెంచాగాళ్ళు, బఫూన్ గాళ్ళు అందరినీ గెద్దల మాదిరి ఆడ వాలబెట్టి అక్కడి నుంచి ఏ విధంగా మనం కమిషన్లు దండుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము తప్ప మనం ఏనాడైనా సరే రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు, మనం చెప్పిన హామీలేంది, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మనం ముందుకు పోతా ఉన్నామని ఏ నాడైనా సరే ఒక్క రోజైనా ఈ అమ్మన్ రాంబాబు ఆలోచన చేసిన పాపాన బోలా ప్రజలారా. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఏం పని లేదు, ఈరోజు తీరిగ్గా ఉన్నాడు, ఈరోజు ఏదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చేటువంటి పేపర్ ఏదైతే ఉండదో ఆ పేపర్ని చూసి ఇంట్లో కూకోవడం తప్ప వేరే పని ఏమీ లేదు. కాబట్టి ఈరోజు అమ్మన్ రాంబాబు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నిస్సిగ్గుగా నేను సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాను, 381 వీడియోలు చేసినాను. వాటిలో మళ్ళీ నా పర్సనల్ ఉన్నాయి, నేను ఆమ్లెట్లు వేసినా, నేను పొలాలకు పోయినా, నేను ట్రెక్కింగ్ చేసిన వీడియోలు ఉన్నాయి. ఈ అవసరమా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి? నువ్వు ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు చేసినటువంటి అభివృద్ధి, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వాటికి చేసినటువంటి మరమ్మతుల గురించి, నీ శాఖ గురించి ఏనాడైనా సరే రాష్ట్ర ప్రజానీకానికి వివరించేటువంటి ప్రయత్నం చేసేవా అమ్మన్ రాంబాబు గారు అని అడుగుతా ఉన్నా. అవన్నీ ఉండవు. మనకి ఏదో ఏమి అనుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనే సోయ కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా సరే ఆయనకేమనిపించాలి.